కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దివ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు నెల పూర్తిగా, బుధుడు నెల పూర్తిగా, కుజుడు నెల పూర్తిగా, రవి 14 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి రవి సంక్రమణం చెంది తృతీయ స్థానమైనటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలో మొత్తం 4 గ్రహాలు రాహువు, బుధుడు, కుజుడు, రవి. ఇందులో మనకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ద్వితీయ స్థానంలో రాహువు కానీ, ద్వితీయ స్థానంలో కుజుడు కానీ, ద్వితీయ స్థానంలో సూర్యుడు 14 రోజులు కానీ మనకి అనుకూలమైన ఫలితములు రావు. ధనానికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి పడేటువంటి. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా మనకి స్నేహంగా ఉన్నటువంటి వారు కూడా దూరంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే వారికి కొంచెం ఆ నేత్రం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇకపోతే ఈ ఇక ఇతరుల సహాయం చేయడం అంటారా, అది వేరే విషయంగా ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కనిపించదండి ఈ ద్వితీయంలో ఈ రాహువు, కుజ, రవి వలన. కానీ బుధుడు మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలే నెల రోజులు ఇస్తాడు. వీరు ఏవైతే కుటుంబ విషయంలో మనకి ఇబ్బందులు చేస్తున్నారో దానికి భిన్నమైన ఫలితాలు, కుటుంబం కాస్త ఆహ్లాదకరంగా ఉండటానికి, కాస్త డబ్బులు రావడానికి, కాస్త మాట పంచదనానికి, కాస్త కంటి జబ్బులు ఉన్న వారికి అంత ఎక్కువ ఆ 3 గ్రహాలు కలిసి బాధ పెడుతుంటే ఈయన ఒక్కరు ఆ కంటి నుంచి బాధ నుంచి కొంచెం విముక్తి కలిగించడానికి బుధుడు యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇక్కడ 4 గ్రహాలలో. ఇకపోతే తృతీయ స్థానం దగ్గరికి వస్తే శని పూర్తిగా నెలంతా ఉంటారు. అలాగే శుక్రుడు 25 రోజులు ఉంటారు. అలాగే రవి 31 రోజులు, అంటే రవి 16 రోజులు మాత్రం 16-17 రోజులు మాత్రం 3వ స్థానంలో ఉంటారు. ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు గాని, శుక్రుడు 25 రోజులు ఉండి తర్వాత మా సంక్రమణం చెంది చతుర్థంలోకి వస్తున్నాడు. అయితే ఇక్కడ శుక్రుడు మీకు తృతీయంలో గాని, చతుర్థంలో గాని 2 చోట్ల యోగకారకుడే. రవి ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి 17 రోజులు కూడా మనకి అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాడు. అందరి సహాయ సహకారాల ద్వారా మనం వృత్తిలో, వ్యాపారంలో ఎవ్వరు ఎక్కడ ఉంటారో వారి వారి వృత్తుల్లో, వారి వారి విషయాల్లో వాళ్ళు చాలా అందరి సహకారంతో ముందుకు వెళ్ళగలుగుతారు. శని భగవానుడు గాని, శుక్రుడు గాని, రవి గాని. ఇక్కడ శుక్రుడు 2 స్థానాలలో మీకు అనుకూలమైన ఫలితం ఉన్న కారణంగా సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడు కల్పిస్తూ ఉంటాడు ఈ విధంగా. ఇకపోతే 6వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఇది వాంఛనీయం కాదు. మనకు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడు. కొంచెం అనారోగ్యాలు పొడచూపే అవకాశం ఉంటుంది. అప్పులు చేయవలసిన పని ఉంటుంది. అలాగే అప్పులు చేయవలసి ఉంటుంది, తీర్చలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది మనం ఏది మాట్లాడినా కలహం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా 6వ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతుంది. ఇక అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల ఎవరో ఆప్తులో, మిత్రులో, బంధువులో వారెవరికో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఆయుర్దాయం తీరిపోయేటట్టుగా ఉంది, లేకపోతే ఐసీయూలో ఉన్నారు, ఇలాంటి మాటలు వినవలసి వస్తుంది. ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పరాభవాలు, అవమానాలు కూడా పొందవలసినటువంటి పరిస్థితి అంతా కూడా ఈ అష్టమ స్థాన కేతు వల్ల జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి మకర రాశి వారికి జరుగుతున్నాయి. అంటే వీరికి 3 గ్రహాలు పూర్తిగా అనుకూలం, 4 గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయండి. ఎందుకంటే
శని భగవానుడు పూర్తి అనుకూలుడు, తృతీయ స్థానంలో ఉన్నారు మీనంలో. అలాగే శుక్రుడు 25 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు. 4వ స్థానంలోకి వెళ్ళి 6 రోజులు, అది కూడా మొత్తం పూర్తి నెల అంతా కూడా అనుకూలుడే. అలాగే రవి ఒక 17 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. బుధుడు ద్వితీయ స్థానంలో పూర్తి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి 3 గ్రహాలు పూర్తిగాను, 4వ గ్రహం ఇంచుమించుగా పూర్తిగా, అది కూడా 25 రోజులు కాబట్టి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణంగా మకర రాశి వారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది అని చెప్పడంలో మనం ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఏదైనప్పటికీ ప్రతికూలంగా కొన్ని గ్రహాలు ఉంటాయి కాబట్టి నవగ్రహాల్ని మీరు నిత్యము పూజించండి. ఇది మీకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. దీన్ని ప్రతినిత్యం చెప్పాల్సిన పని లేదండి ఇది. మీరు మిగతావి ఎన్నైనా చేసుకోండి, ఈ నవగ్రహాలు మాత్రం వద్దు. ఓకే, దాంతో పాటుగా నవగ్రహాలు కూడా చేసుకోండి. సర్వశుభాలు పొందండి. పోగబోయా మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీన రాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది. ఏ స్థానము? జన్మస్థానము. ద్వితీయ స్థాన సంచారాన్ని మనం ఏలినాటి శనిగా, 3 రాసుల సంచారాన్ని ఏలినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం షాడేశాన్ని. కాబట్టి ఈయన జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది. గాయాలు, శరీరానికి గాయాలు అయి తనుభావం అంటాం కాబట్టి గాయాలు అయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే జన్మంలోని శుక్రుడు 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము అంతా బాగుంటుంది. ద్వితీయంలో ఉన్నటువంటి 6 రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు. శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం ఒక 16 రోజుల పాటు జరుగుతున్నది జన్మంలో. కానీ ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో 14 రోజులు ఉండే మీనంలోకి వస్తున్నారు కాబట్టి వ్యయ స్థానంలో కానీ జన్మంలో కానీ రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. చేత ఇక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన, ఆలోచన అవన్నీ బాగా లేకుండా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం, ధన నష్టం జరగటం, అలాగే కారాగార శిక్షలు పడటం కొంతమంది దుర్మార్గులకి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం. ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలోనూ, తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు. దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు ఈ నెల రోజులు. కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి. ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. లాభాలు తక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది 6వ స్థానంలో. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది. అంటే మొత్తం మీద పుడుతుంది. కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ధనానికి లోటు ఉండదు అని అర్థం. ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటి వరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో మనం 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. రాహు ఏ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వజాలడు. బుధుడు మంచి ఫలితములు ఇవ్వజాలడు. కుజుడు పూర్తిగా ఉన్నాడు, ఆయన కూడా. రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు, కుజుడు, బుధుడు వ్యయ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, కారాగార శిక్షలు, శత్రుభయం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే కేతు గ్రహం పూర్తి అనుకూలం. 2 గ్రహాలు అనుకూలత ఉంది. మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి. అది శ్లోకాలే చదువుతారో, గుడికి వెళ్ళి చదువుతారో, ఇంటి దగ్గర ఉండి చదువుతారో, లేకపోతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో, అనేక రకాలు
విష్ణు సహస్రనామం, లేకపోతే ఈశ్వరాభిషేకం, అలాగే సుందరకాండ పారాయణ, ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి. కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీన్ని ఆచరించండి, సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.